పల్లెకు వెళ్లింది. సంక్రాంతికి జనం సొంతూళ్లకు వెళ్లారు. దీంతో హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ టు ఎల్బీ నగర్, పంజాగుట్ట టు ప్యారడైజ్, నో సిగ్నల్ నో ట్రాఫిక్. దీంతో ఈజీగా జర్నీ చేస్తున్నారు పబ్లిక్. ఎప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ తో బిజీగా ఉండే ట్రాఫిక్ పోలీసులు కూడా కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు. సిటీ రోడ్లపై వెహికల్స్ ఫ్లోటింగ్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. హైదరాబాద్ పై సంక్రాంతి ఎఫెక్ట్ పడింది. హైదరాబాద్ ట్రాఫిక్ అంతా కూడా దాదాపుగా తగ్గిపోయింది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఊర్లకు తరలిపోయిన జనాలతో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ చౌరస్తాలో ఉన్నాం. చూడొచ్చు, నిత్యం రద్దీగా ఉంటుంది. దాదాపు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండే ఖైరతాబాద్ ఏరియా ఇప్పుడు టైం 10:30 అయింది. సో 10:30కు చాలా వరకు ఆఫీసులు, అట్లాగే కాలేజెస్, స్కూల్స్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మెయిన్ జంక్షన్గా ఖైరతాబాద్ను హైదరాబాద్లో చెప్తారు. దాదాపు ½ కిలోమీటర్ జామ్ అయ్యే ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ నుంచే హైమాక్స్కు వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ చూస్తే మొత్తం ఒక్కోసారి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మొత్తం కూడా జామ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు చూడొచ్చు ఎంత ఫ్రీగా వెహికల్స్ వెళ్తున్నాయి. దాదాపు వందల సంఖ్యలో ఉండే వెహికల్స్ 1, 2, 3, 4 తప్ప అసలు ఎక్కువ కనిపించడం లేదు. సిగ్నల్ ఫ్రీగా కూడా ఉంది. ఎప్పుడు కూడా ఖైరతాబాద్ సిగ్నల్ ఫ్రీగా ఉండదు. అది రాజ్భవన్ రూట్. ఆ రాజ్భవన్ రూట్ నుంచి కూడా చాలా వరకు వెహికల్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మొత్తం తగ్గిపోయిన పరిస్థితి. జస్ట్ ఒక 30 సెకండ్స్ 15 సెకండ్స్ మాత్రమే సిగ్నల్స్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ 65% ఖాళీ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి జనాలు నిన్న మొన్నటి నుంచి వీకెండ్లో పండగ రావడం, అట్లాగే జనాలు మొత్తం కూడా ఊర్లకు తరలిపోవడం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే హైదరాబాద్కు సంబంధించిన ఖైరతాబాద్ పరిస్థితి ఇది. ముఖ్యమైన జంక్షన్స్ హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, సంక్రాంతి పండగ ఎఫెక్ట్ హైదరాబాద్ ప్రజలపై, హైదరాబాద్ ట్రాఫిక్ పై ఎలా పడింది అనేది చూద్దాం. ఇక హైదరాబాద్ మెయిన్ సిగ్నల్స్ అన్నీ కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. హైదరాబాద్లో ఎక్కువ రష్ ఉండి ఎక్కువ ట్రాఫిక్ ఉండే సిగ్నల్స్లో లిబర్టీ చౌరస్తా ఒకటి. లిబర్టీ చౌరస్తా సిగ్నల్ మనం చూడవచ్చు, దాదాపు మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి, ట్రాఫిక్ లేని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ చాలా ఈజీగా మూవ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. 65% హైదరాబాద్ ఖాళీ అయినట్లు ఇక్కడే తెలిసిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా టెన్షన్ ఫ్రీగా ఉన్నారు. చూడొచ్చు, మనం ఇది బషీర్బాగ్ వెళ్ళే రూటు. కోటి నుంచి మన లిబర్టీ నుంచి బషీర్బాగ్ మీదుగా కోటి వెళ్ళే రూట్. చూడొచ్చు ఎంత ఖాళీ ఉందో. ఇక్కడ నుంచి దాదాపు ఫ్లైఓవర్ వరకు ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాకపోతే ఈరోజు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు. కొంతమంది సిటిజన్స్ ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? హైదరాబాద్ ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా తక్కువ సార్ ఈరోజు పండుగ, కానీ జనాలు ఎవరు లేరు ఎక్కువ. చాలా హ్యాపీగా ఉన్నాం. డయాలసిస్కి వస్తాను, నాకే 3 గంటలు పట్టేది. ఈరోజు తొందరగా వచ్చేసిన. బస్ ఎక్కినా కానీ ఇబ్బంది కానీ. చూడొచ్చు, అంటే డబుల్ టైం పడుతుంది. కాకపోతే ఈరోజు మాత్రం చాలా తక్కువ టైంలో వచ్చామని చెప్తున్నారు. చూడొచ్చు, సిగ్నల్ దగ్గర కూడా చాలా పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎట్లా ఉంది సార్ ఈ రోజుకు మిగతా రోజుల పరిస్థితి? మేము ఎప్పుడు ఇక్కడ రద్దీగా ఉండే ఇది ఏరియా. మనకు 24 అవర్స్ ఇక్కడ మాన్యువల్లో నడుస్తూనే ఉంటుంది. బస్ స్టేషన్లో వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. ఈ రోజు మాకు 2 రోజుల నుంచి ట్రాఫిక్ లేదు. ఎంత శాతం ఖాళీ అయి ఉండొచ్చు సార్? అంటే మీరు రోజు చూస్తున్న ట్రాఫిక్, ఇప్పుడు చూస్తున్న ట్రాఫిక్? ఇప్పుడు 100% వెహికల్స్ వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక 80% ఖాళీ అయిపోయినాయి. 20% నడుస్తున్నాయి మెడలు. మేము డ్యూటీ పొద్దు నుంచి కూర్చొని చేస్తున్నాము. నో టెన్షన్ లేదు, మాకు ఏం లేదు. చాలా వరకు 80% ఎబో ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్గా మారింది అని చెప్తున్నారు. సిటిజన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందండి రోజుకు ఇవాళకి ట్రాఫిక్? జామ్ అయ్యేది. సో అందరూ ఇట్లా అని ఈ పక్క లైన్ నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోయేవారు. సో ఇప్పుడు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఓవరాల్గా చూడొచ్చు, హైదరాబాద్కు సంబంధించి దాదాపు ఫ్లైఓవర్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్. ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్లో దాదాపు 30 సెకండ్స్ కన్నా ఎక్కువ కూడా పడట్లేదు. సిగ్నల్ ఒకసారి మనం చూసినట్లయితే మాన్యువల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అది అంటే ట్రాఫిక్ పోలీసులు మార్చే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈరోజు మాత్రం దాన్ని ఆటోమేటిక్లో పెట్టేస్తారు ట్రాఫిక్ పోలీసులు. అంటే హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఫ్రీగా మారిందనేది దీని ద్వారా అర్థమవుతుంది. సో హైదరాబాద్కి సంబంధించిన సెకండ్ జంక్షన్ ఇది. మనం ట్రాఫిక్ ఫ్రీగా చూసిన జంక్షన్. ఇంకా కొన్ని జంక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ ఉండే జంక్షన్స్లో ట్రాఫిక్ ఎట్లా ఉందని చూస్తాం.
హైదరాబాద్లో ట్రాఫిక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండే ఫ్లైఓవర్స్లో ఒకటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ చాలా ఫేమస్ ఫ్లైఓవర్. చాలా వరకు ట్రాఫిక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు సిటీలోని అన్ని ప్లేసెస్ను దాదాపు ఉప్పల్ టు సెంట్రల్ సిటీకి వచ్చే వాళ్ళందరికీ ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఒక కనెక్టివిటీగా చెప్తారు. చూడొచ్చు ఎంత ఖాళీగా ఉంది. సంక్రాంతి హాలిడేస్ ఎఫెక్ట్ దీని మీద ఎంత పడింది అని చూడొచ్చు. ట్రాఫిక్ హాఫ్ కిలోమీటర్కి ఒక వెహికల్ కూడా మనకు కనిపించట్లేదు. మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి. అటు ఇన్ కానివ్వండి, అవుట్ కానివ్వండి, రెండు అదే పరిస్థితి. ముఖ్యంగా ట్యాంక్ బండ్ను కూడా మనం ఇక్కడ నుంచి వ్యూలో చూడొచ్చు. ట్యాంక్ బండ్ పైన కూడా ట్రాఫిక్ ఎప్పుడు జామ్గా ఉంటుంది, లేకపోతే రద్దీగా ఉంటుంది. దాని కిందనే అంబేద్కర్ జంక్షన్ ఉంది. కాకా విగ్రహం ముందర ఉన్న జంక్షన్లో కూడా చాలా వరకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ ఎప్పుడైనా ఉంటుంది. కాకా విగ్రహం దగ్గర కానివ్వండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర కానివ్వండి. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. సిగ్నల్ ఫ్రీ ఉంది, ఇంకా సిగ్నల్స్ కూడా లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. మనం చూడొచ్చు దాన్ని కూడా. ముఖ్యంగా ఈ మూడు కూడా చాలా కీలకమైన ట్రాఫిక్ సెంట్రల్ జోన్కి సంబంధించి ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలు. ట్యాంక్ బండ్ కానివ్వండి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానివ్వండి, కాకా అంబేద్కర్ జంక్షన్ కానివ్వండి, ఈ మూడు కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్తో ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బోసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ లేకుండా అసలు ట్రాఫికే లేకుండా కనిపిస్తుంది. 80% పైగా 65% నుంచి 80% పైగా హైదరాబాద్కు రోడ్లపైన కార్లు కనిపించట్లేదు, బస్సులు కనిపించట్లేదు, జనాలు కనిపించట్లేదు. మొత్తం మీదుగా అయితే సంక్రాంతి ఎఫెక్ట్ హైదరాబాద్ జనం పైన పడింది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ట్యాంక్ బండ్కి సంబంధించి చూడొచ్చు, ఎప్పుడు కూడా ఒక 5-6 బోట్లు ఎప్పుడు తిరుగుతుంటాయి. అట్లాగే లుంబిని పార్క్ ఎక్కడైతే ఆ బోట్స్ క్లబ్ అని కనబడుతుందో దాని వెనకాల కూడా చాలా రష్గా ఉంటుంది. కాకపోతే ఎక్కడ కూడా జనాలు కనిపించట్లేదు, సాధారణ సందర్శకులు కూడా రావట్లేదు. సో ట్రాఫిక్ పైనే కాదు, పర్యాటక రంగం పైన కూడా సంక్రాంతి ఎఫెక్ట్ పడింది. హైదరాబాద్ విడిచి జనాలు ఊర్లోకి వెళ్ళడం వల్ల ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గానైతే హైదరాబాద్ ప్రజలకు సంక్రాంతి 3 రోజులు వీకెండ్లో రావడం వల్ల హైదరాబాద్ మొత్తం కూడా ఫ్రీ అయిపోయింది. హైదరాబాద్ లోకల్లో ఉన్నవారు చాలా చిన్నప్పుడు చూసిన పరిస్థితిని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని చెప్తున్నారు. సో ఆ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, వెహికలర్స్ కానివ్వండి, లేకపోతే 24 అవర్స్ ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో, హాలిడేస్ తీసుకోకుండా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆఫీసెస్కి వెళ్ళడానికి, అట్లాగే తమ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడానికి ఈజీగా ఉందని చెప్తున్నారు. ఇక ప్యారడైజ్ సర్కిల్ కూడా నిత్యం ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. చాలా వరకు ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ప్యారడైజ్కి వచ్చే వాళ్ళతో పాటు జేబీఎస్ దగ్గర ఉండడం, అట్లాగే సిటీలోని ఆల్ కనెక్టివిటీ ప్లేసెస్ ఇక్కడ నుంచి ఇది కనెక్టివిటీ ప్లేస్ కావడం వల్ల చాలా రద్దీ ఉంటుంది. ప్రస్తుతం మనం ప్యారడైజ్ సర్కిల్లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ట్రాఫిక్? గత 2-3 రోజుల నుంచి పోల్చుకుంటే ఇవాళ ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఈరోజు చాలా తక్కువ ఉందండి. రోజు చూసుకుంటే ఈ సర్కిల్లో మనం ఏ సర్కిల్ చూసుకున్నా కూడా చాలా మనకు 100%కు 90% వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం చాలా తక్కువ ఉంది. 80% వరకు తక్కువ ఉంది. బస్సులలో చూసినా కూడా, ట్రాఫిక్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా చాలా తక్కువ ఉంది. రోజు ఎంత టైం పట్టేది? రోజు ఎంత టైం పట్టేది? దగ్గర మనకి ఈ సిగ్నల్ పార్ కావాలంటే మనకు ½ అన్ అవర్ కన్నా ఎక్కువనే పడుతుంది. కానీ ఈ రోజు మాత్రం మనకు టైం ఏమంత అవసరం లేదు. అట్లా చూడొచ్చు, అంటే ½ అన్ అవర్ పడుతుంది సిగ్నల్ పాస్ కావాలంటే. కాకపోతే ఈరోజు మాత్రం 5 మినిట్స్లో 1 మినిట్ 2 మినిట్స్లోనే పడుతుందని చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు మనం ప్రతి చోట అబ్జర్వ్ చేస్తున్నాం. ఆటోమేటిక్ సిస్టమ్ను ట్రాఫిక్లో సిగ్నల్స్లో వాడుతున్నారు. ఇక్కడ కూడా ఆటోమేటిక్ను వాడుతున్నారు. ఎవ్రీ టైం ఇవన్నీ మాన్యువల్గా ఉండే జంక్షన్స్. సో వీటన్నింటినీ చూసినట్లయితే హైదరాబాద్పై సంక్రాంతి ఎఫెక్ట్ ఎంత క్లియర్గా పడిందో, ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది. అంటే దాదాపు 80%, 65 నుంచి 80% జనాలు హైదరాబాద్ సిటీని వదిలిపెట్టి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. చూడవచ్చు, ఇది జేబీఎస్ రూట్లో మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకో జంక్షన్లో ఎలా ఉంది పరిస్థితి, ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ లేని పరిస్థితులు ఇప్పటివరకు మనం చూసాం. ఇక హైదరాబాద్లో మెయిన్ సెంటర్ అయిన హైదరాబాద్ సెంట్రల్ పంజాగుట్ట
జంక్షన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సో హైదరాబాద్ మొత్తం కూడా ఇదే పరిస్థితులు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియాస్లో కూడా మొత్తానికి ట్రాఫిక్ లేని పరిస్థితులను ఇవాళ చూసాం. 65%, 70% హైదరాబాద్ ఖాళీ ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. మొత్తం సంక్రాంతి ఎఫెక్ట్ హైదరాబాద్ పైన పడింది. మొత్తం వెహికలర్స్ అందరూ కూడా ఫ్రీగా వెళ్తున్నారు. అటు ఆటో వాళ్ళు కానివ్వండి, క్యాబ్స్, అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రైవేట్ వెహికల్స్, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అయింది అని. సో ఓవరాల్గా ఇది హైదరాబాద్ ట్రాఫిక్కి సంబంధించిన ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్పై సంక్రాంతి ఎఫెక్ట్ పడింది. 65% హైదరాబాద్ ఖాళీ అయింది అనేది అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.